హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియస్ ప్రాపర్టీస్. ఈ రోజు మాకు ఆత్మకూరు దగ్గర 10 ఎకరాల పొలం అనేది సేల్కి వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే పొలం వచ్చేసి ఆత్మకూరు నుంచి వింజమూరు వెళ్లే రూట్ లో నబ్బి నగరం అని ఒక ఊరు అయితే ఉంటుందండి. ఆ ఊరికి నియర్ బై అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి స్క్రీన్ మీద మ్యాప్ చూడండి. ఆత్మకూరు నుంచి కొంచెం ముందుకు వచ్చేసామంటే నెల్లూరు పాలెం అయితే ఉంటుందండి. నెల్లూరు పాలెం దగ్గర నుంచి రైట్ తీసుకున్నామంటే వింజమూరుకి వెళ్లే రూట్ అయితే వస్తుందండి. ఆ వింజమూరు రూట్ లో 5 కిలోమీటర్స్ కనుక వచ్చేసామంటే నబ్బి నగరం అనే ఒక ఊరు అయితే వస్తుందండి. ఆ ఊరు దగ్గర నుంచి లోపలికి, అంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం కదా, ఈ రోడ్ లో 3 కిలోమీటర్స్ కనుక వెళ్ళామంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చూడబోయే అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఫ్రెండ్స్, మీకు కనుక రూట్ అర్థం కాకపోతే ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న లొకేషన్ ని కూడా చూడండి. చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. ఈ పొలం దగ్గరికి అయితే 20 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ వీడియోలో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలో చూస్తూ ఉన్నాం కదా, ఇదే అండి పొలం. ఈ పొలం వచ్చేసి మనకి 10 ఎకర్స్ అయితే ఉంటుందండి. ఈ పొలంలో ఒక బోర్ కూడా వేస్తున్నారండి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కి నియర్ బై పామ్ ఆయిల్ చెట్లు కూడా ఫార్మింగ్ చేస్తూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి వచ్చేసి పామ్ ఆయిల్ చెట్లు అండి. ఇప్పుడు మనం చూసినటువంటి పొలంకి చాలా నియర్ బై అయితే ఈ పామ్ ఆయిల్ చెట్లు అనేది ఉంటాయండి. మనం కూడా మన పొలంలో పామ్ ఆయిల్ చెట్లు కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలో చూస్తూ ఉన్నాం కదా, ఈ మట్టి రోడ్డు వచ్చేసి వింజమూరు రోడ్డు దగ్గర నుంచి పొలం నియర్ బై వరకు ఇలాగే మట్టి రోడ్డు అయితే ఉంటుందండి. ఈ పొలం అనేది ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఫార్మింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఆత్మకూరు నుంచి నియర్లీ 8 కిలోమీటర్స్ అయితే ఈ పొలం దగ్గరికి ఉంటుందండి. అదే కాక నెల్లూరు నుంచి కనుక చూసుకున్నట్లయితే 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఈ పొలంకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయండి. 1B అడంగలు ఇవన్నీ కూడా ఆన్లైన్ లోకి అయితే ఎక్కాయండి. సో ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే పర్ ఎకర్ వచ్చేసి 10 lakhs అయితే చెప్తున్నారండి. లైట్ టు నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీలో ఎవరైనా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ పొలంకి సంబంధించిన ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిల్ ల్యాండ్ అయితే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.